భగవద్గీత 16th చాప్టర్లో 7th శ్లోక. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఇంతకు ముందు ఏదైతే అసురి ప్రవర్తన ఉన్న వాళ్ళకి ఎలా అయితే ముక్తి లభించదని, అలాగే దైవీ సంపద ఉన్న వాళ్ళకి ముక్తి లభిస్తుంది ఫలితాలుగా అని చెప్పారు. పైగా అర్జునుడికి నువ్వేమీ భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, ఎందుకంటే పుట్టుకతోనే దైవీ సంపదతో పుట్టినవాడివి అని చెప్పారు. అయితే ఇంతకు ముందు ఏదైతే దైవీ సంపదలో కొన్ని లక్షణాల గురించి చాలా చక్కగా అన్ని చెప్పున్నారు, కానీ అసురీ లక్షణాలు పెద్దగా చెప్పలేదు. ఆ అసురీ లక్షణాల గురించి ఇక్కడ విశేషంగా చెప్పటం. ప్రవృత్తి, వృత్తి అంటే ఒక పని చేయటం, ప్రవృత్తి అంటే మంచి పనులు చేయటము. చ నివృత్తి, నివృత్తి అంటే చెడ్డ పనులు, అంటే పనులే అయినప్పటికీ అన్ని కర్మలైనప్పటికీ కూడా కొన్ని చెయ్యాలి, కొన్ని చెయ్యకూడదు. మన కర్తవ్యాన్ని తెలుసుకోవటం, అందుకే కర్త అకర్త, కొన్ని చెయ్యాలి కొన్ని చెయ్యకూడదు. చాజన అంటే ఈ మంచి నడవడిక, చెడు నడవడిక, మంచి పనులు చెడ్డ పనులు ఇవి తెలియని వాళ్ళు, అంటే దానికి ఇదే ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా అనిపించటం, మంచి చెడుగా, చెడు మంచిగా అనిపించటం, అట్లానే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే జన అని చెప్పి నా విధునాసురాహ అంటే ఇవి అర్థం చేసుకోలేని వాళ్ళే ఈ అసురి స్వభావం కలిగిన వాళ్ళు. ఈ స్వభావ కారణంగా ఆ విచక్షణ కోల్పోతూ ఉంటారు. ఈ కోల్పోవటం అన్నది ఏంటంటే ఒక స్పష్టత లేకపోవటము. అందుకే నా శౌచం, నా శౌచం, శౌచం అంటే ఏంటి? శుచిగా ఉండటము. అయితే ఈ దేన్ని శుచిగా ఉంచటం? ఒక పనిని చెయ్యాల్సిన విధానంగా నువ్వు చేస్తే కొన్ని కొన్ని నీకు సుగుణాలు రావటం ద్వారా కొన్ని లక్షణాలు మనలో మారుతూ ఉంటాయి. కానీ చెయ్యరానివి చేస్తూ ఉంటే సుగుణాలు వచ్చే అవకాశం లేదు కదా. మనకి అక్కరికి రానివన్నీ కూడా వికారాలు వచ్చి కూర్చుంటూ ఉంటాయి. అవి చెప్పిన తర్వాత ఇప్పుడు నా శౌచం అంటే పనులు చెయ్యటం చేత కాదు, దాని భేదం తెలియదు సరికదా. ఏ శరీరంతో అయితే చేస్తున్నావో ఆ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం కూడా వాళ్ళకి చేత కాదు. అందుకే నా శౌచం నాపి చాచారం అంటే ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం కాదు కదా, మళ్ళీ వాళ్ళు ఏంటి ఆచరణలో కూడా ఏది పెట్టరు. అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది, పనులు తెలియదు, ఆచరించడం అంతకన్నా తెలియదు. అంటే ఆచరించటం చెయ్యాలి అనుకున్న వాళ్ళు దాని గురించి తెలుసుకుని చేస్తారు, చెయ్యటమే ఇష్టం లేనోడు తెలుసుకోడు సరికదా. పైగా తనకి తెలిసిందే అది పరమసత్యంగా భావించే లక్షణాలు పూర్ణంగా ఉన్నవాళ్ళు. అందుకే శరీరానికి శుచిగా ఉంచుకోరు, అలాగే దాన్ని ఏది కూడా ఆచరించరు. ఈ ఆచరించకపోవటం పైగా ఎటువంటివి చేస్తారు? నా సత్యం, సత్యం అంటే ఏంటి? నిజం మాట్లాడటం. ఇక్కడ నా సత్యం అంటే వాళ్ళు ధర్మానికి అధర్మానికి తేడా తెలియని వాళ్ళు, పైగా ఇక్కడ బద్ధకం ఎక్కువగా ఉన్నవాళ్ళు, పైగా వీళ్ళు సత్యాన్ని కూడా పలకరు. అందుకే తేషు విద్యతి, తేషు అంటే వీరిలో, ఈ అన్ని కారణాల కారణంగా ఎక్కువగా ఇంకా ఇంకా అజ్ఞానమే ఉంటుంది. విద్యతి అంటే అదే ఉంటుంది. విద్య అంటే ఒకటి బాగా తెలుసుకుని ఉన్నవాళ్ళని విద్యార్థి, దాన్ని తెలుసుకునేవాడు. ఇక్కడ తనకి తెలిసిందే సర్వము అనుకున్న అజ్ఞానంలో బాగా ఉన్నవాడు. అవి అసురీ స్వభావాల యొక్క లక్షణాలు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఈ అసురీ స్వభావం కలిగిన వాళ్ళు మంచి నడవడిక ఉండదు, పైగా చెడు నడవడిక, ఈ రెండు వీటికి భేదం కూడా తెలియదు, అర్థం చేసుకోలేరు. అందుకే వాళ్ళు పవిత్రులు కారు, శుచిగాను ఉండరు, సత్ప్రవర్తన కూడా ఉండదు, కనీసము సత్యం మాట్లాడటం కూడా వాళ్ళు చెయ్యరు. ఇవేవి అవగాహన లేని స్వభావమే అసురీ స్వభావము. ఎలా అయితే ప్రవృత్తికి నివృత్తికి అంటే మంచి పనులకి చెడు పనులకి తేడా తెలియకపోవటము అన్నది ఎలా అయితే ఉందో, అలాగే
అసలు మనలో ఏ లక్షణాలున్నాయి, మన స్వభావం ఏంటి అన్నది గూడా మనం తెలుసుకోవాలంటే ఎలా అయితే కొన్ని కొన్ని పోల్చటానికి కొన్ని చూసుకుంటే అవి ఆధారంలాగా ఎలా అయితే ఉంటాయో, పైగా ఇవి ప్రమాణాలుగా తీసుకోవాలి. కొన్ని కొన్ని మనలో ఉన్నాయంటే ఇది మంచిది కాదని గమనించుకోవటం నేర్చుకోవాలి. అది గమనిస్తే తెలుస్తుంది. గమనించుకోకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతదంటే పెద్దగా మనకేంత నేను అలాగే ఉన్నాను కదా అని అనుకుంటాం. అందుకే ఈ అసురి స్వభావం కలిగి ఉన్నవాళ్ళు ఎట్లా అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే బియ్యం ఉంటాయి. బియ్యంలో చిన్న చిన్న మట్టి బిడ్డలు కూడా ఉంటాయి. అయితే ఆ మట్టి బిడ్డలన్నీ తీసేసి ఆ బియ్యం మనం వండుకుంటే మనకెలా అయితే పంటికి ఆ బిడ్డలు తగలవు. అలాగే శుద్ధమైన అన్నాన్ని మనం తిన్నట్టు ఎలా అయితే లెక్కవుతుందో, అలాగే మనలో ఉన్న ఈ అసురి స్వభావాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే అది చిన్నగానే అనిపిస్తుంది. ఎలా అయితే ధర్మానికి, అధర్మానికి తేడా తెలియకపోవడం అంటే మూర్ఖత్వంలో మనం నిండుగా ఉన్నట్టు లెక్క. అవి తొలగించుకుంటేనే దైవీ లక్షణాలు ఉంటాయి. ఎలా అయితే అందరిలోనూ దైవీ, అసురి 2 ఉంటాయి. కాకపోతే దేన్ని తొలగించుకోవాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వృద్ధి చేసుకోవాలి, పెంచుకోవాలి అన్న అవగాహన కలగటము. ఆ విచక్షణ రావటము. విచక్షణ వచ్చినప్పుడు ఇట్లాంటి విపరీత ధోరణిలో మనము ఉండము. అందుకే ఇక్కడ అసలు అసురి స్వభావ లక్షణాల గురించి అంతలాగా చెప్పటం. పుట్టుకతోనే మనం జ్ఞానులం కాము. ఎందుకు అంటే మనం కారణ జన్ములం కాదు. ఒకరిని ఉద్ధరించడానికి ఒక కారణం చేత పుట్టిన వాళ్ళం కాదు. కొన్ని వాసనలు పట్టుకుని, ఆ వాసనల కోసమే మళ్ళీ ఈ కోరికలు తీర్చుకోవటం కోసమే ఈ అజ్ఞానమన్న అంధకారంలో ఉన్న కారణంగా మళ్ళీ జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తున్న వారము. అందుకే అయితే పుట్టుకతోనే జ్ఞాని, పుట్టుకతోనే అజ్ఞాని 2 కాదు మనము. నిర్మలంగా వచ్చిన వాళ్ళం. కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి, వాళ్ళ స్వభావాల బట్టి, ఈ వాతావరణాల బట్టి మనకి తెలియకుండానే కొన్ని కొన్ని వాటిలకి మనం అలవర్చుకున్నట్టుగా ఆటిలోనే ఒదిగిపోతూ ఉంటాము. అలా కారణంగా మనకి తెలియకుండా కొన్ని వృద్ధిలోకి తీసుకొచ్చే మంచి లక్షణాలు అబ్బుతాయి. లేకపోతే మనల్ని దిగజార్చేలాగా కొన్ని అవలక్షణాలు కూడా అబ్బుతాయి. కాకపోతే ఎక్కడ చూసినా సరే పిల్లల్లో చూస్తే వాడు బాల్యంలో ఉన్నప్పుడు, అలాగే కౌమార్యంలో ఉన్నప్పుడు ఆ సమయం ఎలా గడిచిపోతుందో తెలీదు. చాలా ఆనందంగా ఉంటది. ఎందుకంటే ఏదన్నా కావాలంటే అడిగితే పెట్టేవాళ్ళుంటారు. కావాల్సింది అడగటం తెలుస్తుంది. ఎందుకంటే ఇది అడగాలి, ఇది అడగకూడదని ఏమి ఉండదు. ఇది కావాలనిపిస్తుంది వెంటనే అడిగేటో ఇంట్లో వాళ్ళు కూడా పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి అడగకూడదని పైగా అడగరాని వాటిలకి మనం ఏమి ఇంకా అక్కడికి అలవర్చుకోలేని కారణంగా కొన్ని కొన్ని మనకి ఇంకా తెలియని కారణంగా వయసులో ఎంతసేపు తిన్నామా, ఆడుకున్నామా ఇవి తప్పితే పెద్దగా ఏమీ ఉండవు. అదే యవ్వనంలోకి అంటే ఒక 20 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది అంటే కొంచెం జ్ఞానం కలుగుతుంది. విచక్షణ వస్తుంది. ఏం చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? లేకపోతే నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంది? నేను అది చదువుకోవాలో లేకపోతే ఎలా వ్యవహరించాలో ఇట్లాంటివన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ విచక్షణ అభినక్షణంలో నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకుని దాన్ని అధ్యయన చేస్తూ చేస్తూ ఉంటే దాని కారణంగా కొన్ని సుగుణాలు నీలో వస్తూ ఉంటాయి. ధర్మ, అధర్మ ఏమిటో అన్నది మనకి తెలుస్తుంది. తెలిసిన కారణంగా ఇవి చెయ్యకూడదు అని నియంత్రించుకోవటం మొదలుపెడుతుంది. అదే సమయంలో గనక మనకి మన చుట్టుపక్కన ఉన్నవాళ్ళు ఈ అసురీ సంపదలతో ఉన్నవాళ్ళయ్యి, వాళ్ళు అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉన్నప్పుడు, ఇప్పుడు నేను దొంగల ఇంట్లో పుట్టాను. వాళ్ళ వృత్తే దొంగతనం. నా వృత్తిలో ఉన్నాను గదా అన్నట్టుగానే నేనది అలవర్చేసుకుంటాను గానీ, ఇది తప్పు. ఇది మనం జీవన విధానం అవ్వకూడదని వాళ్ళకి నేను చెప్పలేను సరికదా! వాళ్ళు చేస్తున్నదే నేను గమనిస్తున్న కారణంగా నేను అందులోకే వెళ్ళిపోతాను. అధర్మ మార్గం. అంటే వేరోళ్ళని బాధించి వాళ్ళ కష్టార్జితాన్ని నేను తెచ్చేసుకుంటున్నా. దాని పరిణామం ఏంటి అన్నది గూడా ఆలోచించలేని స్థితి నాది. ఈ అధర్మ కారణంగా. కొన్ని కొన్ని మళ్ళీ ఎలా అయిపోతాయంటే నేను మారదాం అనుకున్నా సరే ఇప్పుడు వీడు కొన్ని తరాల నుంచి అదే దొంగతనంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నాకు బుద్ధి పుట్టింది. నాకు తెలుస్తుంది. ఇది తప్పు. నా పిల్లలకి మళ్ళీ ఇది వద్దు అనుకుని నేను మారతాను. నేను మారినంత మాత్రాన వెంటనే అలా అయిపోతానా? అవ్వదు. ఎప్పటికిప్పుడు నేను దొంగ, ఇది దొంగల కుటుంబం అని తెలిసినప్పుడు దొంగలు పిల్లోలే అంటారు. మీ నాన్న దొంగే అని చెప్తారు నా కొడుకుని. అలాగే ఆ ఇంట్లో పుట్టినోడంటే వీడి మీద ఎవరికీ విశ్వాసం కూడా ఉండదు. దానికి సమయం పడుతూ ఉంటుంది. వెంటనే ఏది ఎలా అయితే మారదో అలాగే దాని స్వభావం తెలుసుకోవటం. మళ్ళీ ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదన్న విచక్షణతో ఉండటం, ఆ నియంత్రణలో ఉండటము.
ఏది తోచితే అది చేసేయటం కాదు. డబ్బు సంపాదించడం అయినప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకొని చేయాలి. అందుకే పురుషార్థాలు ధర్మార్థ, కామ, మోక్షం. ధర్మానికి అర్థం దాన్ని మళ్ళీ నువ్వు ధర్మబద్ధంగా చేసినప్పుడు ఉంటుంది. ఆ ధనాన్ని సంపాదించుకోవటం, ధనాన్ని అనుభవించటం, ఏదైనా సరే ధనాన్ని ఇవ్వటము. ఏదైనా సరే ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే ముడిపడి చేస్తూ ఉంటావో, అలాగే దేన్ని చేసిన ఒక క్రతువుని చేస్తున్నావు అంటే ఈ శరీరంతో చేస్తున్నావు. అందుకే మనకి నిత్య కృత్యాలు గాని, నైమిత్తిక గాని ఏది చెప్పినా ఇప్పుడు ఇంట్లో రోజు చేసుకోవాల్సిన పూజ ఏం చెప్తాను? ఇల్లు శుభ్రంగా ఉండాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉండాలి, అక్కడ ఉపచారాలకి చేయడానికి వినియోగించే పుష్పాలు కానీ నైవేద్యం కానీ అప్పుడే శుభ్రంగా చేసినవి తెచ్చినవి పెట్టినవి ఉండాలి, అన్నీ శుద్ధమైన వినియోగించాలి అని. ఆ మనస్సు మళ్ళీ నిర్మలంగా ఉండాలి, భక్తి శ్రద్ధ ఎప్పుడూ పూర్ణంగా ఉండాలి. ఈ శ్రద్ధతో ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో క్రతువు చిన్నదైనప్పటికి కూడా దాని ప్రతిఫలం నీకు తప్పకుండా వస్తుంది. ఎలా అయితే ఇది ఒక వ్యవహారం, ఆచార వ్యవహారాలు. నాకు తెలియదు, కాకపోతే తెలుసుకోవాల్సిన ప్రయత్నం చెయ్యాలన్న తలంపు రావటము, అది ఆచరణ ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటము. అలా కాకుండా నాకు తెలిసిందే ఆచారము అని మొండిగా వాదించటం అన్నది మళ్ళీ ఈ అసురి స్వభావ లక్షణము. పైగా ఎంతసేపు నిజానిజాలు కూడా తెలుసుకోకుండా ఒక అపనమ్మకానికి నీకు గురైన కారణంగా ఒకళ్ళ పట్ల ఒక నిర్ణయానికి నువ్వు వచ్చేసావు, అంతేగాని ఆ నిర్ణయం కారణంగా వాళ్ళు ఎప్పుడు అదే దృష్టిలో చూస్తూ ఉంటావు. నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్ళ మీద ఏదో పీకల దాకా కచ్చి పెట్టుకున్నట్టు వాళ్ళు ఏది చేసినా ఆ తప్పు అన్నట్టుగానే వాళ్ళు చూస్తూ ఉంటారు. దాన్ని మళ్ళీ దుమ్మెత్తి పోస్తున్నట్టుగా మళ్ళీ నలుగురిలో కూడా వాళ్ళ పరువు తీసే విధానంగానే వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అంటే తెలుసుకోవాలని ఆసక్తి లేదు కదా, పోనీ నీకు తెలుసుకోవాలని లేదు, పోనీ వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళని అక్కడితో వదిలేయచ్చు కదా. ఎందుకు మళ్ళీ 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 వాళ్ళని కెలికినట్టుగా చెయ్యటము? ఈ ఆసక్తి అన్నది మళ్ళీ వాళ్ళని పతనం వైపు తీసుకెళ్లాలని, నలుగురిలో వాళ్ళకి ఇంకా ఏదో చేసేయాలని మూర్ఖత్వం, మూఢత్వము, అలా వ్యవహరించటం కూడా అసురీ లక్షణము. ఈ మార్గాన్ని ఏదైతే ఈ అసురీ లక్షణాలు పెంచుకుని ఆ మార్గంలో ఎవరైతే ఆలోచన విచక్షణ లేకుండా వెళుతూ ఉంటారో, వితండవాదాలు చేస్తూ ఉంటారు, ఏది చేసినా పర్వాలేదంటే అందులో పట్టుకున్నవే చెప్పినయే దాన్ని పెడార్థాలు తీసినట్టుగా దేవుడు అంతా ఉన్నాడు కదా, ఇంకా నేను పూజ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, దేవాలయం ఎందుకు వెళ్ళాలి, పూజలు ఎందుకు చేయాలి, పునస్కారాలు ఎందుకు చేయాలి, ఏమీ చెయ్యక్కర్లేదు అని వీళ్ళు అనుకోవటమే కాకుండా ఇదే మళ్ళీ పరమసత్యం అన్నట్టుగా మళ్ళీ ఇతరులకు కూడా బోధిస్తూ ఉంటారు. నాకే తెలీదు, నేను మళ్ళీ ఇంకొకరికి చెప్పటం అన్నది మళ్ళీ మూర్ఖత్వము. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈ ప్రయత్నంలో మళ్ళీ ఇంకొకళ్ళు అలా ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఇలా ఉంది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇద్దరు చెయ్యటం వేరు. అందుకే ఇలా అసురి స్వభావ కారణంగా లక్షణాలన్నవి ఎలా అయితే చిన్న మొక్క అయినా సరే దాన్ని అక్కడ చెడ్డ మొక్క మొలిచింది, అది అవసరం లేదు, వదిలేస్తే మన మహా ముళ్ళ వృక్షం అయిపోతుంది కాబట్టి దాన్ని ముందే తీసేస్తాం. అది అలా తీయటం కనుక నేను చెయ్యకపోతే అది మహావృక్షం అయ్యాక దాన్ని ముట్టుకోవటం కష్టం, తీయటం అంతకన్నా కష్టం. అందుకే ఇక్కడ ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదన్నది నాకు తెలియట్లేదు కాబట్టి నేను మారాలి అన్న తలంపు రావాలి. ఏదైనా సరే మనం చేసే ప్రతి క్రతువు వల్ల ఒక కర్మ చేస్తున్నామంటే దాని ప్రతిఫలం ఉంటుంది. అది ఈ లోకంలో మనకి ఇహలోకంగా అలాగే అంటే ఇహపర లోకాలకి నీకు ఏదైతే శ్రేయస్సునిస్తుందో అటువంటి కర్మలు ఆచరించాలి. అది కూడా మనం కర్తవ్యంగా భావించాలి. అందుకే వృత్తి అయినప్పటికి కూడా ప్రవృత్తి, నివృత్తి, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదన్న విచక్షణ తెలుసుకోవాలి. ఇది కర్తవ్య, ఇది అకర్తవ్య. ఎలా అయితే సూర్యుడు వస్తున్నాడు, ఆ ఉదయకాలంలో నేను ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటారు, ఏం చేయాలి? ఒంటికి బాగా నూనె రాసుకొని సన్కి ఎక్స్పోజ్ అయిపోతే న్యాచురల్గా బాడీ కొంచెం కొంచెం అన్నా సరే అది ప్రొడ్యూస్ చేస్తుంది అంటారు. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను అర్ధరాత్రి నూనె రాసు కూర్చుని సూర్యుడు రా అంటే వస్తాడా? అది ఉన్నప్పుడు నేను లెగటం నేర్చుకోవాలి. అలాగే ఎప్పుడు కూర్చోవాలో అప్పుడు ఆ సమయంలో కూర్చోవాలి. ఎందుకంటే శరీరం మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఉంటే ఎండ మట్ట మధ్యాహ్నం నేను ఎప్పుడో కూర్చుంటానంటే నేను కూర్చోలేను. ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే శుచిగా ఉండటం అంటే అంతర్శుచి అన్నది సాధ్యం కాదు. ఏబీసీడీలు రాని వాళ్ళకి ఒక్కసారిగా నేను పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి చదువు అంటే వాడికి అక్షరాలే తెలియనప్పుడు వాడు ఏం చదువుతాడు? వాడి శక్తికి మించినదది.
అందుకే ఒక క్రతువు చేయటానికి శుచిగా ఉండు అని జెప్తారు. అంటే శుభ్రంగా ఉండు. ఎందుకంటే లోపల మాలిన్యాలు లేకుండా, వికారాలు లేకుండా నువ్వు ఉండలేవు. అది వెంటనే మార్పేమీ రాదు కాబట్టి, క్రమేణా వస్తుంది. అందుకని బాహ్య శుచిని నువ్వు ఎప్పుడైతే ఇది మెయింటైన్ చేస్తూ ఉంటే అది లేకుండా అంటే లేచిన వెంటనే స్నానం చేస్తున్నాను. శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకుంటున్నాను. ఇలా ఉండగా కొన్ని రోజులకి ఇదే కాకుండా నా ఆలోచనలు కూడా చాలా కుతంత్రాలున్నవి. ఇది మారాలి. ఒక తలంపొస్తుంది. అలాగే ఈ ఆలోచన కారణంగా మళ్ళీ కొంచెం సత్ప్రవర్తనలోకి నేను మళ్ళీ వెళ్ళటానికి అది నాకు మూలమవుతుంది. మాట్లాడటమే అయినప్పుడు కూడా నా మాటల ద్వారా ఇతరులు బాధపడేలా కాకుండా కొంతమంది మాటలు కటువుగానే ఉంటాయి. కాకపోతే అది నీకు మార్గాన్ని చూపిచ్చేవి. బటర్ పూసినట్టుగా ఏది జేసినా ఆహా! ఓహో! అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అది నీకు ఎటువంటి ఉపయోగం లేదు. తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పేవాడు నీ పక్కన ఉండాలి. ఆ మాట నీకు నచ్చకపోయినా సరే దానివల్ల నువ్వు ఉద్ధరింపబడతావు. కళ్ళు నెత్తికెక్కకుండా భూమి మీద నిలబడటానికి నీకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఇవి తెలుసుకోవాలి. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక బ్యాంక్‌కెళ్ళినా, ఇంకో దగ్గరికెళ్ళినా వాళ్ళొక ఫార్మ్ ఇస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాగే జీవితానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనము అడవిలో ఉండట్లా. సమాజంలో ఉంటున్నాము. ఉండవలసిన విధానంగా ఉంటే నువ్వు వృద్ధిలోకి వెళతావు. ఇతరులకి బాధ కలిగించకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే అందరి సహకారాలు నీకు కూడా లభిస్తాయి. నువ్వు కూడా ఇతరులకి కొద్దో గొప్పో నీకు చేతనైనంత చెయ్యటం నేర్చుకోవాలి. అప్పుడు సామరస్యంగా అన్నీ పురోగతి వైపుగా వెళుతూ ఉంటాయి. అందుకే ప్రవర్తన. మనకి సాధారణంగా ఏం చెప్తారు? దేశకాల పరిస్థితులకి అనుగుణంగా ఉండటం నేర్చుకో. నేను ఇలానే ఉంటాను, నేను ఇదే చేస్తాను అంటే ఎల్లవేళలా కుదరదు. నా పిల్లలతోనే నాకు కుదరదు. వాడు ఎదిగే కొద్దీ వాడికి అవగాహన వస్తుంది. ఎల్‌కేజీలో ఉన్నప్పుడు నేను మాట్లాడినట్టు, నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్తే వాడు వినడు. వాడు ఎదుగుతున్నాడని నాకు అర్థం కావాలి. అలాగే నేను ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి, అంతకన్నా అవ్వకుండా ఎప్పుడు ఉండాలన్న విచక్షణ నాకు ఉండాలి. అందుకే మార్గాన్ని ఎంచుకోవటం ప్రధానం. ఈ అసురీ దైవీ గుణాలన్నవి అందరిలోనూ ఉన్నాయి. అందరిలోనూ ఉన్నాయి కానీ దాన్ని నేను తెలుసుకొని కొన్ని తొలగించుకుంటూ ఉండాలి. కొన్ని పెంచుకుంటూ ఉండాలి. మొండిగా వ్యవహరించకూడదు. నిజాలు తెలుసుకోవాలి. మూర్ఖత్వంతో ఉండకూడదు. ఏదైనా చేసేది ఈ శరీరంతో. అందుకే భక్తి, వైరాగ్య, వ్యవహారాలు అన్నీ కూడా చక్కబెడుతూ కూడా మళ్ళీ మూర్ఖత్వంతో కాకుండా నేను సమభావ స్థితిలో ఉండాలి. చేసేదంతా ఈ శరీరంతోనే. అందుకని ఈ శరీరం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే సాత్విక గుణాన్ని పెంచుకుంటూ రజో తమో గుణాల్ని తొలగించుకోవాలి. బద్ధకం వదలాలి. అలాగా శుభ్రంగా ఉండటము అంటే ఏంటి? ఆలోచనలు శుభ్రంగా ఉండటం, మాట్లాడే విధానం శుభ్రంగా ఉండటం. తినే ఆహారం ఎలా అయితే శుభ్రంగా ఉంటే నాకు పుష్టినిస్తుందో, నేను చేసే పనులన్నీ కూడా అలాగే శుద్ధంగా ఉన్నప్పుడు అవి నాకు పురోగతినిస్తాయి, వృద్ధినిస్తాయి. విమర్శలు చెయ్యటం కాకుండా, నేను ఏది చెయ్యాలో అది నేను అవగాహనతో చేసే పద్ధతి. లేకపోతే ఈ అసురీ లక్షణాల కారణంగా మళ్ళీ నేనే ఏదో ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నట్టుగా అదేదో మళ్ళీ చాలా గొప్పదిగా అలాంటి అజ్ఞానాలు నాకు లేకుండా చెయ్యాలి. అందుకే ఇతరులకు నువ్వు మంచి చేసినా చెయ్యకపోయినా సరే చెడు తలంపు కూడా వాళ్ళ గురించి తలచకుండా ఉండటమే నువ్వు చేసే అసలైన మంచి అని ఎందుకంటారు? అంటే పరమ సత్యాలు కొన్నున్నాయి. నీకు అర్థం కానంత మాత్రాన అది సత్యం కాదని కాదు, అక్కడేమీ లేదని కాదు. నీకు తెలిసిందే సత్యం అని అనుకోవటం కూడా అజ్ఞానం. ఎందుకంటే నేను జ్ఞానంతో ఉండాను అనుకోవటం కూడా మళ్ళీ అజ్ఞానమే. తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. అందుకే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు. సులువుగా చెప్పుకోవాలంటే వాతావరణ ప్రభావం మనలో చాలా ఉంటుంది. వాతావరణం అంటే ఎండ, వాన అని కాదు. ఆటి ప్రభావం కూడా ఉంటుంది. ఎప్పుడైతే నీ ఇంద్రియాల్ని నిగ్రహణలో లేవు. ఉదాహరణకి 2 పావురాలు ఒక తల్లికి పుట్టినవే. అయితే పుట్టిన వెంటనే అంటే ఎలా అయితే గుడ్డులోంచి వస్తది పక్షి. ఆ తల్లి చచ్చిపోయింది. అయితే అటుపక్కగా ఎళ్తున్న బోయవాడు ఒకదాన్ని తీసుకెళ్ళాడు. ఇంకో దాన్ని ఒక ఋషి తీసుకుని వెళ్ళాడు. ఋషి దగ్గర సాత్వికమైన విధానాలతో, ఆచారాలతో చూస్తూ పెరిగింది ఒకటి. అలాగే ఇంకొకటొచ్చేసరికి బోయవాడి దగ్గర వాడు దేన్నైనా సరే చంపేసి తీసేసుకుని అట్లాంటి వాడి దగ్గర పెరిగింది. స్వభావాల్లో మార్పొచ్చింది. ఒకరోజు ఒక రాజు అక్కడికి వేటకు వెళ్తాడు.
వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ బందిపోట్ల యొక్క ఆ ప్రదేశానికి వస్తాడు. దాన్ని చూడంగానే ఈ పావురం పట్టేసుకోండి, చంపేయండి, చంపేయండి, చంపేయండి అని మాట్లాడింది. అంటే రాజుకు అర్థమైపోయింది. ఇక్కడ నేను బందిపోట్ల దగ్గరికి వచ్చాను అని. వెంటనే ఏం చేస్తాడంటే అక్కడి నుంచి గుర్రంతో పాటుగా, అంటే ఇది మళ్ళీ మళ్ళీ అరుస్తూనే ఉందంటే వాళ్ళు పిలుస్తుంది, పట్టేసుకోండి, పట్టేసుకోండి. గుర్రం ఎక్కాడు, వేగంగా వెళ్ళిపోయాడు రాజు అక్కడి నుంచి. అలా వేగంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆశ్రమం వైపుగా వెళ్ళాడు. అక్కడ ఇంకొకటి కనిపించింది పావురం. ఆ పావురం కనిపించేసరికి రండి స్వాగతం అంటుంది. అంటే ఇంతకుముందు చూసిన పావురం ఈ పావురం ఒకేలా అనిపిస్తుంది. పావురాలన్నీ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. అయితే అదే పావురం అంటే అదే జాతికి సంబంధించింది అయినప్పుడు కూడా రండి ఆహ్వానిస్తున్నాను అని పలుకుతుంది. వెంటనే లోపల నుంచి ఆ ముని వచ్చాడు. విధి విధానంగా రాజుకి చేయవలసిన సత్కార్యాలన్నీ చేసి ఆయన్ని కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ రాజు అడుగుతాడు, ఇంతకు ముందు నేను ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక పావురాన్ని చూశాను కానీ అది వెంటనే నన్ను చూసిన వెంటనే పట్టేసుకోండి, చంపేయండి, పట్టేసుకోండి, చంపేయండి అంటుంది. ఇక్కడ ఈ పావురమేమో రండి అని ఆహ్వానిస్తుంది. ఏంటి ఇంత వ్యత్యాసము అని. అయితే ఆ ఋషి చెప్తాడు, ఇవి పుట్టిన వెంటనే తల్లి చనిపోతే ఒకదాన్ని నేను, అలాగే ఇంకొక దాన్ని ఆ వేటగాడు తీసుకెళ్ళాడు. దానికి కారణంగానే 2 స్వభావాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే ఇది నా దగ్గర పెరిగింది. ఇక్కడ చేసేవన్నీ చూస్తూ పెరిగింది. ఈ గుణాల ప్రభావం కారణంగా దీనికి సాత్విక లక్షణాలన్నవి సంపన్నంగా ఉన్నాయి. ఆ బోయవాడిని చూస్తూ పెరిగిన కారణంగా వాడిలో, ఆ పావురంలో ఈ అసురి స్వభావం ఎక్కువగా అయిపోయింది. దాని కారణంగా అది ఎప్పుడూ కూడా అలానే వ్యవహరిస్తూ ఉన్నది. అంటే దేనికి దగ్గరగా ఉంటున్నావో దానికి కారణంగా. ఇప్పుడు మనం అంత గొప్పవాళ్ళం ఏమీ కాదు. ఎక్కడికి వెళ్ళినా దాని ప్రభావం నా మీద పడకుండా నా ప్రభావం వాటి మీద పడేలాగా మనమేమి ఉండము కాబట్టి, ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా వ్యవహరిస్తున్నావు అన్నది ఎప్పటికప్పుడు గమనించుకుంటూనే ఉండాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు రోజు ఇదే దారిలో వెళ్తున్నాను కదా అని వర్షాలు బాగా పడినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పెడతారు, నీళ్ళు వెళ్ళిపోతాయి. నేను ఇదే దారిలో వెళ్ళిపోతున్నాను కదా అని కళ్ళు మూసుకుంటున్నా వెళ్ళిపోతాను అన్నట్టు ఏమి చూసుకోకుండా అట్టట్టట నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అందులో పడే అవకాశం ఉంది. అంటే నీకు తెలిసిన మార్గమైనప్పటికి కూడా ఎప్పటికప్పుడు గమనించుకోవటం ఎంత అవసరమో, అలాగే కొన్ని కొన్ని లక్షణాలు నాలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నేను అది చెక్ లిస్ట్ లాగా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే అవలక్షణాలు అన్నవి పురోగతి ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలా గమనించుకోవటం అలవర్చుకున్నవాడు అసురీ స్వభావానికి దూరంగా ఉండే అవకాశం ఉన్నది. దీంతో భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగయోగంలో 7th శ్లోక సంపూర్ణం.